అందరికీ నమస్కారం. నేను మీ యశ్వంత్ కృష్ణన్. ఈ రోజు మనం తెలంగాణ ప్రసిద్ధమైన ఒక పురాతన దేవాలయాన్ని అయితే ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. పడుతుంది సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్వి గ్రామంలో ఉన్న ఈ అద్భుతమైన వీరభద్ర స్వామి దేవస్థానం ఉంది. మధ్యలో ఉన్న ఈ ఆలయం ఫస్ట్ లుక్ లోనే ఒక డివైన్ వైబ్ ఇస్తుంది. ఈ ఆలయం చాళుక్య కాలంలో నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. పైగా ఈ టెంపుల్ అదే శక్తిని చూపిస్తుంది. ఆలయంలో ప్రతి రాయి మీద కూడా చరిత్ర కనిపిస్తుంది. మనం అయితే ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ ఓవర్ వ్యూ అయితే చూసేద్దాం. ముందైతే మనం భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఈ టెంపుల్ కి సంబంధించిన పురాణ కథలు చాలా ఉన్నాయి. దక్ష అనే రాజు ఒకరోజు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞానికి శివయ్యని పిలవలేదు. అది చూసిన సతీదేవి దుఃఖంతో తన జీవితాన్ని త్యాగం చేసింది. అది చూసిన శివయ్య కోపంతో తన జుట్టు నుంచి ఒక ఉగ్ర రూపాన్ని సృష్టిస్తాడు. అదెవరో కాదండి, మన వీరభద్ర స్వామి. యజ్ఞం చేసే దక్ష యాగాన్ని నాశనం చేస్తాడు. అందుకే ఈ స్వామిని రక్షకుడు, న్యాయాన్ని నిలబెట్టే దేవుడు అని భక్తుల నమ్మకం. ఈ టెంపుల్లో బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటే మహాశివరాత్రి. ఆ రోజున జరిగే జాతర లక్షల మంది భక్తులతో చాలా గ్రాండ్ గా ఉంటుంది. అంతేకాదు ప్రతి సోమవారం ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ కోరికున్న కోరికలు నెరవేరితే స్వామివారికి కోర మీసాలు సమర్పిస్తారు. ఈ టెంపుల్ రావడానికి చాలా ఈజీ. మైబాద్ నుంచి బస్ లేదా ఆటో దొరుకుతాయి. 5 to 10 minutes లో రీచ్ అవ్వచ్చు. మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చినట్లయితే మీకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అది కూడా మన బడ్జెట్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తెలియని దేవాలయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం మా లక్ష్యం. ఇలాంటి తెలియని దేవాలయాల కోసం మన ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అని సబ్స్క్రైబ్ అవ్వండి.